మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో టాప్ 5 ఎవరు, అసలు విన్నర్ ఎవరయ్యారు మొత్తం మాట్లాడుకుందాం. బెస్ట్ కపుల్ ఎవరు, ఆ తర్వాత నాకైతే నటరాజ్ మాస్టర్ గారు అండ్ మాస్క్ మ్యాన్ వాళ్ళిద్దరు అయితే అస్సలు నచ్చలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్తా, అవతల వాళ్ళు ఎంత పెద్ద తోపు అయినా కానీ నాకు ఎక్కడ ఏదనిపిస్తే అదే చెప్తా, దిల్సే మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ 5 వచ్చేసి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో నెంబర్ 1 నటరాజ్ మాస్టర్ గారు అండ్ నీతూ గారు, నెంబర్ 2 నూకరాజు అండ్ ఆసియా, నెంబర్ 3 భాను అండ్ జాను, నెంబర్ 4 వాసంతి అండ్ కళ్యాణ్, నెంబర్ 5 మహేష్ అండ్ శాండ్రా. 5 కపుల్స్ అయితే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో టాప్ 5లో ఉన్నారు. వీళ్ళలో ఒకరు విన్నర్ కూడా అయి ఉన్నారు, దాని గురించి కూడా మాట్లాడతా వీడియో లాస్ట్లో. ఆ తర్వాత నాకు నచ్చింది ఏంటంటే నటరాజ్ మాస్టర్ గారి విషయంలో నిన్న అయితే లెటర్ రాయమంటే నీతూ గారు అయితే బ్లడ్ తోటి అయితే లెటర్ అయితే రాశారు. నాకైతే 100కి 100% అది తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చిన్నపిల్లలు చూస్తారు ఈ షో, ఓకేనా. వీళ్ళు బ్లడ్తో రాయడం ఏంటి నాకైతే అసలు అర్థం కావట్లేదు. బ్లడ్తో రాసినప్పుడు చాలా చిన్నపిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ చెడిపోయే అవకాశం చాలా ఉంది. వాళ్ళు వాళ్ళ లవర్స్కి బ్లడ్తో రాసిస్తారు, ఓకేనా. వాళ్ళ వైఫ్లకి బ్లడ్తో రాసిస్తారు. ఇది నాకైతే అస్సలు నచ్చలేదు. ప్రేమ అనేది మామూలుగా వ్యక్తపరిస్తే బాగుంటుంది, అంతేగాని చేతులు కోసుకోవటాలు బ్లడ్తో లెటర్స్ రాయటాలు ఇది 100కి 100% అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ విషయంలో నాకేం నచ్చలేదంటే మాస్క్ మ్యాన్ విషయంలో మీరు నాకు నచ్చట్లేదు. ఎందుకంటే మాస్క్ మ్యాన్ ఉన్నన్ని రోజులు ఏమన్నారు, మాస్క్ మ్యాన్ ఉండకూడదు, వెళ్ళిపోవాలి, వరస్ట్ కంటెస్టెంట్, వరస్ట్ కపుల్స్, వాళ్ళు చెత్తగా ఉంది అది ఇది అన్నారు. ఇప్పుడు మాస్క్ మ్యాన్ అలియాస్ హరిత హరీష్ వెళ్ళిపోయాక ఏమంటున్నారు, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ చూడలేకపోతున్నాము, కంటెంట్ లేదు అది ఇది అంటున్నారు. ఒరేనైనా మరి కంటెంట్ ఇచ్చేటప్పుడేమో ఉంచుకోరు, ఓకేనా. వెళ్ళిపోవాలి అంటారు, వెళ్ళిపోయాకేమో ఇలా మాట్లాడతారు. బిగ్ బాస్ సీజన్ 9లో అయినా అదే జరిగింది, ఆ తర్వాత చాలా రియాలిటీ షోస్లో కూడా అదే జరుగుతుంది, ఓకేనా. వాళ్ళు ఉన్నన్ని రోజులు వెళ్ళిపోవాలి అంటారు, వాళ్ళు వెళ్ళిపోయాక ఖచ్చితంగా వాళ్ళు కావాలి అంటారు. ఓన్లీ ఇది నేను మాస్క్ మ్యాన్ విషయంలోనే చెప్పట్లా, ప్రతి దాంట్లో బిగ్ బాస్ సీజన్స్ అన్నిట్లో ఇలాగే జరుగుతుంది, ఓకేనా. మంచిగా కంటెంట్ ఇస్తున్నారు అనుకో, వాళ్ళు ఏదైనా కొంచెం నెగిటివ్ అయ్యారనుకో వాళ్ళు వెళ్ళిపోవాలా, ఓకేనా. వాళ్ళు వెళ్ళిపోయినాక వాళ్ళు వెళ్ళిపోవడం మళ్ళీ మాకు నచ్చట్లేదు అంటున్నారు. తప్పు మీదే కదా. మరి కంటెంట్ ఇచ్చే వాళ్ళని ఉంచుకోవాలా, సరే మీకు నచ్చట్లేదు పంపించేశారు, ఇప్పుడు మళ్ళీ కావాలంటే అది 100కి 100% తప్పు, ఓకేనా. నాకెవరంటే విన్నర్ అని నాకు వచ్చిన అఫీషియల్ అప్డేట్ నాకు అప్డేట్ వస్తేనే నేను చెప్తా ఏదైనా కానీ. విన్నర్ అప్డేట్ అయితే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం భాను అండ్ జాను వాళ్ళైతే విన్నర్స్ అయ్యారు కపుల్గా అని మనకు వచ్చిన అప్డేట్. కానీ ఇప్పటికైతే ఫినాలే షూట్ అయితే జరగలేదు, ఓకేనా. ఎందుకంటే లీక్స్ అన్ని ముందే వచ్చేస్తున్నాయని వాళ్ళు అయితే ఫినాలే డేట్ వస్తుంది కదా, దానికంటే ముందు 15 రోజుల ముందు అప్పుడైతే మనం షూట్ చేసుకుందామని షూట్ అయితే ఆపేశారు. ఫినాలే షూట్ అయితే ఇంకా జరగలేదు. మీరు చెప్పండి, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో బెస్ట్ కపుల్ ఎవరు, విన్నర్ ఎవరు అవ్వాలని మీరు అనుకుంటున్నారు? కుదిరితే మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్లో పెట్టండి, ఖచ్చితంగా ఫాలో ఉండమాము, ఉన్నది ఉన్నట్టు చెప్తాను.